అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 27వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வலையே தோட் சேவிப்புவே பாடகமே என்றனை புல்கலனும் யாமானிவோம் ஆடை யுடுப்போம் அதன் பின்னே பார்ஷோரு మూడనై పెయ్దు ములంగై వలివార కూడిరుందు కులిరందేలోరెంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు వ్రత ఫలంగా భగవంతుడి ఇచ్చే వరాలను ఆనందంగా వర్ణిస్తూ ఇలా అంటున్నారు. ఓ గోవిందా, మాతో కలిసి ఉండే, మాకు ఆశ్రయం ఇచ్చే గొప్ప గుణాలు కలిగిన వాడివి నువ్వు. నిన్ను కీర్తిస్తూ పావై వ్రతాన్ని ఆచరించి మేము పొందే గొప్ప బహుమానం ఇది. రోజూ నిన్ను పొగుడుతూ జీవిస్తే జీవితం మరింత మంగళంగా మారుతుంది. తలపై శిరోభూషణాలు, చేతులకు కంకణాలు, చెవులకు కమ్మలు, ఎన్నో ఆభరణాలు మేము ధరించుకుంటాం. అందమైన వస్త్రాలు ధరించి ఆ తరువాత పాలన్నంతో నెయ్యి పోసిన భోజనం చేసి మోకాళ్ళ మీద నెయ్యి జారేలా ఆనందంగా తింటూ అందరం కలిసి కూర్చొని సుఖంగా చల్లగా జీవిస్తాం. ఈ పాసురం వ్రతఫల వర్ణన తెలిపే పాసురం. ఇప్పటి వరకు ప్రార్థన, శరణాగతి, స్తుతి అయింది. ఇప్పుడు భగవంతుడు అనుగ్రహించిన ఫలితాల వర్ణన గురించి ఈ పాసురం చెప్తుంది. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, భగవంతుని కీర్తిస్తూ జీవిస్తే జీవితం ఆనందోత్సవంగా మారుతుంది. ఇది తిరుప్పావైలో ఉన్న 27వ పాసురం. తరువాత వీడియోలో మనం 28వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.